కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ధర్మవరం గ్రామం గౌరీశంకర మహోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయి ఎడ్ల పందాల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రతిపాడు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వరపుల సుబ్బారావు విచ్చేసి జెండా ఊపి ఎడ్ల పందాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా పరిసర గ్రామాల నుండి రైతులు, ప్రజలు భారీ స్థాయిలో పందాలు వీక్షిస్తున్నారు. ఈ సందర్భంగా గౌరీశంకర మహోత్సవ కమిటీ వారు మాట్లాడుతూ పశు సంపత్తి అంతరించిపోతున్న ఈ రోజుల్లో రైతులకు ప్రోత్సహించే విధంగా ఈ పందాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ధర్మవరం గ్రామంలో వచ్చే సంవత్సరం నుండి రైతులను ప్రోత్సహించే విధానాన్ని జనవరి 12వ తారీఖులలో రాష్ట్ర స్థాయి ఎడ్ల పోటీలు ధర్మవరం గ్రామంలో జరుగుతాయని ఆయన పిలుపునిచ్చారు. నిర్ణయం చేసే కార్యక్రమం కూడా చేస్తారు కాబట్టి వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇంచుమించు 36 జూనియర్స్ 7 సీనియర్స్ సంబంధించినటువంటి మరి ఎడ్లు ఈవేళ ఈ 6 నిమిషాలు జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి చాలా ఉత్సాహంగా రైతు సోదరులు కారణం ఏంటంటే నిజంగా వాస్తవం చెప్పాలంటే రైతులకి చాలా ప్రత్యేకంగా కూడా చాలా ఉత్సాహపరిచేటువంటి ఎడ్ల పందాలే ప్రస్తుతం. వేరే పందాలు మనకేమీ లేవు. రైతు సోదరులు ఎవరికి కూడా ఇటువంటి విధానాల్లో కూడా ధర్మవరంలో ఎప్పటి నుంచో కూడా ఈ కార్యక్రమం చేపట్టడం, దీనికి అందరి సహకారం కూడా తీసుకోవడం జరుగుతుంది. చాలా సంతోషం. మళ్ళీ ఉత్సాహంగా రాబోయే రోజుల్లో కూడా ఈ పందాలు కొనసాగించాలి. రైతులందరూ ఉత్సాహపరుస్తూ నిజంగా చెప్పాలంటే చాలా మంది కూడా గేదెలు కానీ ఎడ్లు కూడా లేవు రైతుల దగ్గర చాలా ప్రాంతాల్లో. అటువంటి విధానంలో ఈ వేళ జరిగే ఎడ్ల పందాలు కూడా ప్రత్యేకంగా రైతు సోదరులు తప్పకుండా మనం కూడా ఈరోజు ధర్మవరం గ్రామంలో రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగుల పోటీలు జూనియర్స్ విభాగం, సీనియర్స్ విభాగం నిర్వహించడం జరిగింది. ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ శ్రీ వరపుల సుబ్బారావు గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. వారితో గౌరవ జడ్పీటీసీ సభ్యులు రాజేశ్వరి గారు, గ్రామ సర్పంచ్ బెందుకుర్తి సుశీలాబాయి గారు, ఉప సర్పంచ్ చిట్టుబాబు గారు, మరి ఈ కార్యక్రమానికి ప్రోత్సాహాన్ని ఇచ్చినటువంటి రైతులకు అందజేసినటువంటి మురళీకృష్ణరాజు గారు, మొదటి బహుమతి ఇచ్చినటువంటి సుశీలాబాయి గారు, రెండవ బహుమతి ఇచ్చినటువంటి వీరంరెడ్డి కృష్ణమూర్తి గారు, బైర యేసుబాబు గారు వారి బావగారు తరఫున వారు, తృతీయ బహుమతిగా కిందన యేసుబాబు గారు, జూనియర్స్ విభాగంలో మొదటి బహుమతిగా తెల్లాడి బాబ్జీ గారు, రెండవ బహుమతిగా చక్కపల్లి నూకరాజు గారి కుమారులు రాంబాబు అండ్ బ్రదర్స్, మూడవ బహుమతిగా వేములూరు రాంబాబు గారు అందించడం జరిగింది. వారికి నిర్వాహకుల తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎట్లా రైతులకు గ్రామ ఏంటంటే రైతు ఒక ఆవుని కానీ గేదెని కానీ పోషించడం ఎంతో కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాటికి తగినంత పోషణ ఇప్పించి మరి ఈ యొక్క పండుగలో పాల్గొని నిర్ణీత సమయంలో మరి గమ్యం చేరడానికి ఆ రైతులందరికీ కూడా మరొకసారి మనం ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఎందుకంటే మహా కష్టమైనటువంటి పని ఇది. ఎట్ల పరుగు పందాలంటే ఎంతో కష్టమైనటువంటిది, ఎంతో శక్తి సామర్థ్యాలు ప్రదర్శించి చేసేటటువంటి కార్యక్రమము. ఎందుకంటే ఆ ఎడ్లను సంరక్షించడానికి ప్రత్యేకంగా ఒక మనిషిని చూసుకోవాలి. అలాగే వాటికి పోషణార్థం, వాటికి ఆహార నిమిత్తం మరి తగినంత ఆహార నియమాలు కూడా పాటింపజేసి ఈ ఎడ్ల పరుగు పందాలకి విచ్చేసి ఎడ్ల పరుగు పందాలని పాల్గొని ఎడ్ల పందాలు దిగ్విజయం మా గ్రామం తరఫున ధన్యవాదాలు.